మీ పార్టీకి సంబంధించి దానం నాగేందర్ కానివ్వండి, లేకపోతే తీన్మార్ మల్లన్న, అంటే ఫస్ట్ తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే కనుక బీసీ నినాదం ఎత్తుకున్నారు ఆయన. ఎత్తుకొని ఇటు ఎట్లేదన్నా కొంచెం ఎక్కడో బ్లాక్ మెయిలింగ్ తీరుగా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఏం చెప్తారు మీరు దానికి? అది మల్లన్న పర్సనల్ ఇంట్రెస్ట్. మల్లన్న ఒపీనియన్ ఏందో మల్లన్న చెప్తుండు, నా ఒపీనియన్ ఏందో నాకు అడగండి చెప్తా. మల్లన్న విషయంలో నా ఒపీనియన్ అంటే సరే, ఆయన బీసీ నాయకునిగా, ఒక బలమైన నాయకునిగా బీసీ సామాజిక వర్గాని కోసం బీసీలకి న్యాయం జరగకపోతే పార్టీ పెడతానంటున్నాడు, కొట్లాడుతుండు. మంత్రి పదవి కోసం అనుకోవచ్చా? ఆయన దేనికోసం చేస్తుండో వారిని అడగాలి మీరు. నాకేందనంటే ఆయన ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తుండు, ఒక కమ్యూనిటీ కంటే ఎంటైర్ ఒక సెక్టార్ని రిప్రజెంట్ చేస్తుండు, బీసీ అనే క్యాస్ట్ సెక్టార్ని రిప్రజెంట్ చేస్తుండు. రిప్రజెంట్ చేసి వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడాలనుకుంటుండు. సరే, దాంట్లో భాగంగా అనేకమైన ఆయన పైన ఆ పార్టీ పెడతాడంట, ఆ పార్టీల అంతర్గతంగా కొట్లాడుతుండు ఇవన్నీ అని చెప్పని సరే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. ఎంత లేదన్నా ఆయన నా కొలీగ్ కౌన్సిల్లో. నాతోటి మటుకు నేనైతే ఆ సామాజిక వర్గానికి చెందకపోయినా, ఆ లైన్కి చెందకపోయినా, నేను ఇతర క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిగా ఉన్నా కూడా నన్ను ఏ రోజు నాతోటి ఆ రకంగా ప్రవర్తించలేదు, నాతోటి ఆ రకంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు. నన్ను కూడా ఆయన సొంత సోదరుని లెక్క భావిస్తాడు, నాతోటి అంతే జోవియల్గా ఉంటాడు. ఆయన పర్సనల్, ఆయన పొలిటికల్ లైన్, ఆయన ఇండివిజువల్ ఒపీనియన్, ఆయన ప్రకారంగా ఆయన పోతాడు, నా లైన్ ప్రకారంగా నేను పోతాను. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్ అండ్ ఇండివిజువల్ పాత్. ఎమ్మెల్సీ అయిన తర్వాత అసలు మల్లన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఏం చేశారు? ఇప్పుడు ఆయన ప్రతిరోజు సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని రానికి ఆయనకు ప్లాట్ఫామ్ ఉంది, మీడియా పరంగా క్యూ న్యూస్ అని. ఆ న్యూస్ పరంగా తీసుకొని వస్తుండే. అట్ ద సేమ్ టైం ఆయన ఎమ్మెల్సీ అయినాక నాతో పాటు 2-3 ఇష్యూస్లో నాతో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వచ్చిండ్రు. పోస్ట్పోన్మెంట్ కానీ, నియామక పత్రాలు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఆయన పాత్ర ఆయన పోషిస్తుండే. దానితో పాటు ఆయన ఎక్కడైతే ఎలక్టెడ్ ఉన్నాడు, ఏ కాన్స్టిట్యున్సీస్ అయితే ఆయనకు వస్తాయి, ఏ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయో, గ్రాడ్యుయేట్స్ ఏవైతే వస్తాయో ఆ సమస్యలపైన మాట్లాడుతుండే, వారికి అందుబాటులో ఉన్నాడు, ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తుండు. ఆయన డ్యూటీ. ఒకవేళ మంత్రి పదవి కానీ మల్లన్నకి వహిస్తే ఈ బీసీ నినాదాన్ని ఆపేస్తే మీరు ఎలా చూస్తారు? అంటే ఎవరికి ఏం వహిస్తుంది, ఎవరు ఆపేస్తారు, ఎవరు ఆపేయరు, ఇవన్నీ అంటే సింపుల్ ఒకదానితో చెప్తే అయిపోయే విషయాలు కాదు. అండ్ ఆయనకున్న దానికి పోస్ట్ కోసమో దేనికోసమో చేస్తుండని చెప్పి నేను భావిస్తలేను. అండ్ నిజంగా ఎవరన్నా, మల్లన్నాను కాదు, ఎవరన్నా కూడా రేపు పొద్దున పార్టీకి వెళ్ళి బయటికి పోయి పార్టీ గురించి మాట్లాడి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడినప్పుడు నికార్సైన కార్యకర్తగా ఎవరితోటన్నా కొట్లాడతా. మా పార్టీలో ఉండి నా కుటుంబ సభ్యులు అనుకున్నంత వరకే నేను స్పష్టతతో ఉంటా, క్లారిటీతో ఉంటా. పార్టీలో ఉండే పార్టీ గురించి అగైనెస్ట్ గా మాట్లాడే వాళ్ళు మరి ఎలా చూడాలి? పార్టీలో ఉండి పార్టీ అగైనెస్ట్ గా మాట్లాడి మనం ఉన్న సొంత పడవకి రంధ్రం పెట్టుకునేటోళ్ళు ఉంటే వారి విజ్ఞతకే వదిలేస్తా. దానం నాగేందర్ విషయానికి వస్తే అదే, వారు ఎవరున్నా వారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. ఇప్పుడు వారు నాకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు, వారు కింది స్థాయికి వెళ్ళి వచ్చి గతంలో ఎన్నోసార్లు శాసనసభ్యునిగా ఉండి మంత్రిగా పనిచేసిన అనుభవం వారికి ఉంది. వారికి ఉన్న అనుభవంతో, వారికి ఉన్న ఆలోచనతోటి, వారికి ఉన్న ఒపీనియన్ని వారిని ఎక్స్ప్రెస్ చేస్తుండ్రు. దాన్ని పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి, వారికి ఉన్న సమస్యలు ఏంది పరిష్కరించాల్సిన బాధ్యత పార్టీ పైన ప్రభుత్వం పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం వారు కూడా ఏంటంటే మా సొంటి ఏదైతే యంగ్స్టర్స్ కి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా వారి వ్యవహార శైలి ఉండాలి. అంటే ఆయన మాటలు ఇప్పుడు ఎవరైతే తిరస్కరిస్తున్నారో లేకపోతే ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, నా వెంట్రుకలు, నా నెత్తి మీద ఉన్న వెంట్రుకలంతా కాదు అని చెప్పేసి అని ఆయన హెయిర్ ని ఆయన చూపించి మాట్లాడేది అంటే రిప్రజెంట్. మీకు అదే చెప్తున్నా, అంటే ఇలా 2 ఆస్పెక్ట్స్. సరే, ఈరోజు ఎమ్మెల్సీ ఉన్నప్పటికి కూడా వారు మాకు సీనియర్, గతంలో అనుభవం ఉంది కాబట్టి మా సొంటి యంగ్స్టర్స్కి వాళ్ళు నేర్పించే విధంగా ఉండాలి. ఆ రకంగా వారు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం అసలు ఒక వ్యక్తి అంత బాధపడి అంత ఇబ్బంది పడుతున్నప్పుడు అసలు వ్యక్తి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఏముందో వారు చెప్పే దాంట్లో ఏది కరెక్ట్. ఈ తరహా మాటలన్నీ కూడా చూస్తుంటే దానం నాగేందర్ కి మంత్రి వర్గంలో అంటే క్యాబినెట్ లో సీట్ ఇవ్వకపోవడం, ప్రతి దానికి ఎవరేది మాట్లాడినా పదవి కోసము, ఎవరేది మాట్లాడినా వారి వ్యక్తిగత స్వార్థం కోసం అనుకుంటే ఎవరు ఏం పని కూడా చేయలేరు. అంటే ప్రతి దాంట్లో కూడా సరే తప్పేం లేదులేండి. అంటే ఆ జనాలు చూడాలంటే మీరు ఆ రకంగా మాట్లాడితేనే జనాలు చూస్తారు. దానం నాగేందర్ చెప్పిన దానం నాగేందర్ గారి నుంచి స్పష్టత ఇచ్చిన కదా, మీకు స్పష్టత ఇచ్చిన కదా. ఇలాగే ఆయన అగైనెస్ట్ గా మాట్లాడితే పార్టీలో చర్యలు తీసుకుంటారా? పార్టీకి అగైనెస్ట్ గా ఎవరు మాట్లాడినా దానికి మా పార్టీకి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. వారికి నివేదిక పోతే వారు పిలిచి చర్యలు తీసుకుంటారు. మా పార్టీ అధ్యక్షుడు పార్టీ పరంగా వారు దీనిపైన డెసిషన్ తీసుకుంటారు. అండ్ అది పార్టీ అగైనెస్ట్ గానా కాదా, దాని వలన ఏమైంది, వారి ఇబ్బందులు ఏంది, అవన్నీ కూడా పార్టీ పెద్దలు దాన్ని ఆలోచించి పరిగణలోకి తీసుకొని మాట్లాడతారు. మనకు దానికి సంబంధించి నా ఇండివిజువల్ ఒపీనియన్ ఏందో మీకు చెప్పినాను. రైట్, మీకే కాదు దానమన్న కూడా
నేను ఇలా ఉదయం కలిసినప్పుడు దానమన్న కూడా చెప్పినా, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. ఎందుకంటే నాకు దానమన్న చాలా దగ్గర, చాలా క్లోజ్గా ఉంటాడు. నా మొట్టమొదటి 2015లో నా పైన 7 కేసులు బుక్ అయినాయి ఒకటే రోజు. ఆ రోజు దానమన్న హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన చెప్తేనే ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తే నా పైన కేసులు బుక్ అయినాయి. సో నాకు ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది, మంచి స్నేహం కూడా ఉంది. పార్టీకి సంబంధించి 26 మంది ఎమ్మెల్యేలు గురించి సర్వే చేయించడం జరిగింది అండ్ 3 మంత్రుల మీద త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్టు ఇప్పుడు నా దృష్టికి అయితే రాలేదు. నేను అసలు సర్వే రిపోర్ట్లు ఏం చూడలేదు. కొండా సురేఖ విషయానికి వస్తే హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది, ఎక్కడ మీడియాతో మాట్లాడొద్దని మీరు కూడా క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పేవారికి ఇంట్రా అయినరా? చెప్పండి. వారికి సంబంధించి నాకు అసలు విషయాలు ఏవి కూడా నాతోటి మా పార్టీ పెద్దలు నాతోటి నేను మాట్లాడినప్పుడు కానీ, లేదా నేను ఉన్న జాగాలు అసలు ప్రస్తావనలు ఏం జరగలేదు. స్పెక్యులేషన్స్ 100 సృష్టిస్తారు. అండ్ నిజంగా ఏదన్నా ఎమ్మెల్యేలు ఎవరైనా పనితీరు బాగలేకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా 100% మా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా సీఎం, డిప్యూటీ సీఎం గారు వారు పిలుచుకొని మాట్లాడి ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనేది వివరిస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్, ఫ్రెషర్స్ మేమంతా, వీళ్ళంతా అనుభవంలో ఉన్న సీనియర్స్, వాళ్ళ అనుభవం మాకు చెప్తారు. అంత మటుకు అనుభవాన్ని చెప్పినంత మటుకు దండించిర్రు, శిక్షించేసిర్రు, ఎత్తేస్తుర్రు, తీసేస్తుర్రు, ఇవన్నీ ఏంది? ఇది నేర్చుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు మీరు కూడా యాంకర్కి వచ్చినప్పుడు మీరు ఏమైనా కొన్ని తప్పులు ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇట్లా కాదు ఇట్లా అని. అట్ ద సేమ్ టైం మేము కూడా ఏంటంటే ఫస్ట్ టైమర్స్కి మా సీనియర్స్ మాకు చెప్తారు. చెప్పే క్రమంలో మేము వినకపోతే కొంచెం గట్టిగా చెప్తారు, కోపంగా చెప్తారు. దాన్ని మేము ఏంది మా కుటుంబంలో పెద్దలు మా మంచి కోసం చెప్పారని భావిస్తాం తప్ప, దాన్ని మేము ఈగోగా తీసుకొని మాకేటో చెప్తారు ఆ రకంగా మేము ఆలోచించాము. త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని బయట బాగా అంటే వినపడుతుంది. బీఆర్ఎస్కి మా దాంట్లోకి వస్తారన్నా? కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళొచ్చు, బీఆర్ఎస్కి వెళ్ళొచ్చు. ఐ డోంట్ నో దట్. ఏమో మళ్ళీ అంటే మీరు వస్తారంటే సరే వస్తారేమో, అంటే మా పరిపాలన చూసి నచ్చి మంత్రివర్గంలోనే మెయిన్ 3 ఉన్నారని విన్నాం మేము. అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్ కి సమాధానాలు రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. నా ఒపీనియన్ అడిగితే మా పరిపాలన నచ్చి ఇతర పార్టీ వాళ్ళు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇసంటి ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుంటుంది, వీళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, వీరిని బలపరచడానికి మేము మీ పార్టీలోకి వస్తాము. నాతోటి 100 మంది మస్తు మంది మాట్లాడారు. నేను కూడా చెప్తా, కేటీఆర్ గారు నాతోటి అసెంబ్లీలో కలిసినప్పుడు అబ్బా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే అయిపోవాలని అన్నది అనిపించిన నేను కూడా చెప్తా. చెప్పనీకి ఏముంది? గుండెల మీద చేసుకొని చెప్పండి సార్. నేను ప్రతిదీ చెప్పినా కూడా వాస్తవం ఈడికెళ్ళే చెప్తా. నేనేమంటున్నా, నేను ప్రతి మాట కూడా ఈడికెళ్ళే చెప్తా. ఓకే ప్రజలు నిజంగా హ్యాపీగా ఉన్నారా తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? 100% ఉన్నారు. షూర్ 100% ఉన్నారు. షూర్ 100%. ఓకే 100% ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే లాస్ట్ 10 ఇయర్స్ ఎందుకు చెప్తున్నా అంటే అప్పటికి ఇప్పటికున్న డిఫరెన్సియేషన్ చెప్తేనే మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో ఏదైనా సమస్య ఉందని అనుకో, ఇవాళ అంటున్నాం ధర్నాలు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, ధర్నా చౌక్లో ధర్నాలు జరుగుతున్నాయి, రాస్తా రోకోలు జరుగుతున్నాయి, ప్రజలు బయటికి వస్తున్నారంటే అవును, దట్ ఈస్ డెమోక్రసీ. గతంలో అది లేనే లేదు. గతంలో జర్నలిస్టుల పైన కేసులు, మీడియాల పైన కేసులు, ఛానళ్ల పైన కేసులు, మాట్లాడే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్గా సమస్యని మీరు ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడము, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూపించడం ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినా సన్నాసి అవి ఇవన్నీ తిట్టడము అదొక రకమైన దాన్ని మితిమించిపోయి వాడకూడని పదజాలాలు వాడుకుంటూ, వాడకూడని మాటలు వాడుకుంటూ ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. మనం ఉన్నాం కదా, మనము సరే జర్నలిస్ట్, సరే రిపీటెడ్గా ఉన్న కొన్ని జర్నలిస్ట్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓకే, మరి కొన్ని కంప్లీట్గా ఆ వ్యక్తుల పర్సనల్ లైఫ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి, మరి వ్యక్తుల పర్సనల్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అడగకూడదు ప్రతి ఒక్కటి పబ్లిక్గా అడిగితే ఫస్ట్ మనం అనుకోవాలి. అట్ ద సేమ్ టైం అవతలోడు కూడా మనం అదే ఛానల్ ఇంకో ఛానల్లో చూపించి మన గురించి అంతే పర్సనల్గా అడిగితే మనం తట్టుకోగలుగుతాం. ఆలోచించి మాట్లాడాలి. పాలిటిక్స్ చేయాలి, చేయొద్దంటలే, బట్ మోరల్స్, ఎథిక్స్ తోటి చేయాలి. పాలిటిక్స్ దిస్ ఇస్ నాట్ అ ప్రొఫెషన్. అవుట్ ఆఫ్ ప్యాషన్ పబ్లిక్ సర్వీస్ చేయాలని చెప్పి మనం పాలిటిక్స్లోకి వచ్చినాం. అదే రకంగా మన వ్యవహారం కూడా ఉండాలి. నేనైతే అదే ఆలోచిస్తా, నేను అదే రకంగా ప్రవర్తిస్తా. నేను గతంలో అనేకమైన ప్రొటెస్ట్ చేసినా, ఏది చేసినా వాడకూడని మాటలు అయితే నా నోట్లోకి వెళ్ళి నేను ఎక్కడ వాడలేదు. మరీ కోపం ఎక్కువ వస్తే సక్క మాట్లాడకపోతే తంతం పట్టుకొని మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాం తప్ప వాడకూడని మాటలు ఎక్కడ నేను వాడను. ఎందుకంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలే మన అమ్మ కానీ, తెలంగాణ తల్లి కానీ, తెలంగాణ మన భూమి మనకి నేర్పింది. ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని మనం దెబ్బతీసే విధంగా మనం ఒక వ్యవహార శైలి ఉండకూడదు అనేది రేపటి సమాజానికి మనం ఆ రకమైన ఒక మెసేజ్ ఇవ్వాలి యాజ్ అన్ యంగ్స్టర్ అనే ఒక సిద్ధాంతాలు నమ్ముకొని
ఐడియాలజికల్ ఫైట్ చేయాలి తప్ప పర్సనల్ ఫైట్స్ ఉండొద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్.